సార్ అసలు విద్య యొక్క ప్రాముఖ్యత చెప్పండి సార్. ఎందుకంటే అఫ్‌కోర్స్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ విలేజెస్‌లో, సిటీస్‌లో అంతా ప్రాముఖ్యత చెందుతోంది గానీ, ఇంకా దాని గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఉంటారు. సో, అసలేంటి దాని గురించి అనేది మరొక్కసారి మా కోసం. విద్య ప్రాముఖ్యత అనేది మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఓకే సార్. ఎందుకు అంటే ఆ రోజుల్లో పొలాల ఎకరాలు అమ్మితేనే విద్య నేర్చుకునే అవకాశం ఉన్నది. కొందరు అడిగినప్పుడు పొలాలు అమ్మి ఏం చేస్తారు విద్య నేర్చుకుంటే, పిల్లల్ని విద్య ద్వారా వాళ్ళు బ్రతికే మార్గాలు నేర్పి వదిలేస్తే సరిపోతుంది. ఆస్తులు శాశ్వతం కాదు, భగవద్గీతలో కూడా చెప్పారు. నిన్న వేరొకరిదైనది నేడు, నీదైనది రేపు వేరొకరిది అవుతుంది. అవి పోయినా పిల్లలకి కాస్త జ్ఞానం అనేది ఉంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారని మా నాన్నగారు చెప్తుండేవాళ్ళు. ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఆ కళాశాలలోనో పాఠశాలలో చదువుకునేదే కాదు, వ్యవసాయ క్షేత్రాల్లో నేర్చుకునేది కూడా ఎడ్యుకేషనే. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కావాలి. 2009లో ఒకటి రాశాను. ఎందుకు అంటే ఎడ్యుకేషన్ అనేది ప్రొఫెషనలిజం ఉండాలి. ఎడ్యుకేషన్లో ఏదైనా సరే ఒక పేజీ చదివామంటే ఆ పేజీ గుర్తుండిపోవాలి. అది అర్థం కాకపోతే 20 సార్లు ప్రశ్నించాలి. కానీ దాన్ని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. ముక్కును గుర్తుపెట్టుకొని పాస్ మార్కులు వస్తే చాలు. మా నాన్నగారు ఒకటే అడిగేవాడు, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయని నేను అడగను, ఏం నేర్చుకున్నావు నువ్వు ఈరోజు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ డెఫినెట్గా లోపించింది. ఫస్ట్ డివోషన్, డెడికేషన్, డిసిప్లైన్ అవి ఉండాలి మనిషికి.